కన్న కొడుకు కసాయిగా మారాడు. నవమాసాలు కనిపెంచిన తల్లిని దారుణంగా కొట్టి చంపాడు. ఆస్తి పంపకాలు చేయటం లేదని హతమార్చాడు. కనికరం లేకుండా కూడా కన్న తల్లిని కర్తెచ్చాడు. ఈ దారుణ ఘటన నర్సీపట్నంలో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని ఓ కసాయి కొడుకు కడతేర్చాడు. నాతవరం మండలం వైబి పట్నం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల కారణంతోనే కొడుకు చిటికెల రామ్మూర్తి నాయుడు తల్లి మంగను చంపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. హత్య జరిగిన విషయం తెలియగానే పోలీసులు రంగప్రవేశం చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిటికెల రామ్మూర్తి నాయుడు మద్యానికి బానిసగా మారాడు. తరచుగా తల్లి మంగతో గొడవపడేవాడు. తాగడానికి డబ్బులు ఇవ్వమని పదే పదే ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. తాజాగా ఆస్తి పంపకాలు చేయమని తల్లిని వేధించసాగాడు. కొడుకు డిమాండును తల్లి నిరాకరించింది. ఈ విషయమై తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. తల్లి ససేమిరా అనడంతో కోపంతో ఊగిపోయాడు. దగ్గర్లోనే ఉన్న పూల కుండీతో ఆమెను బలంగా కుట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.